కూకట్పల్లి వెంకట్రావు నగర్లో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనం శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తట్టుకోలేక కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. గత 8 ఏళ్లుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ దగ్గర కుమార్ యాదవ్ ఉద్యోగం చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుత్బుల్లాపూర్ ఎంపీపీగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఆయనకు చెందినటువంటి సమ్మక్క సారక్క కాంక్రీట్ వర్క్లో భాగంగా కుమార్ యాదవ్ పనిచేస్తున్నాడు. ఇటీవల ఆ సంస్థలో ₹1 కోటి మేర నిధులు మాయమయ్యాయంటూ శ్రీనివాస్ గౌడ్ కుమారుడు కుమార్ యాదవ్పై ఇటీవల సంస్థలో ₹1 కోటి మేర నిధులు మాయమయ్యాయంటూ శ్రీనివాస్ గౌడ్ కుమార్ యాదవ్పై చార్టులు మోపారు. తాను నిరపరాధినని, ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని కుమార్ యాదవ్ స్పష్టంగా చెప్పినా ఆయన మాటలు ఎవరు వినలేదు. పదే పదే వేధింపులకు గురిచేస్తూ అతని వ్యక్తిగత వస్తువులు కూడా లాక్కున్నారు. టాటా టియాగో కారు, సెల్ ఫోన్ను కూడా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు తీసుకువెళ్ళినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఆ ఒత్తిడికి లోనటువంటి కుమార్ యాదవ్ తీవ్ర మనోవేదనలోకి వెళ్ళి చివరికి తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబా